మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. దిస్ ఈజ్ నాయుడు ఫ్రమ్ పిఆర్ అకాడమీ, స్కూల్ అసిస్టెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో మరి మ్యాథ్స్లో భాగంగా ఈరోజు ఒక టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో మీరు రాస్తున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంటే ఆర్ఆర్బీ అవ్వచ్చు, సో ఆర్ఆర్బీలో గ్రేడ్ 1, గ్రేడ్ 3, అదేవిధంగా ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్, గ్రూప్ డి ఇలాంటి ఏ ఎగ్జామ్ రాసినా సరే సో ఈ టాపిక్ లేకుండా సో మనకి పేపర్ అనేది ఉండదు. సో అలాంటి ఒక టాపిక్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఓకేనండి. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ మెన్సరేషన్, క్షేత్రమితి అంటాము. సో ఇందులో మనకి ఆర్ఆర్బీ ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 3, అదేవిధంగా ఏఎల్పి, ఆర్పిఎఫ్లో ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చాడో ఒకసారి చూద్దాం. సో చూస్తే మీకంటూ ఒక ఐడియా వస్తుందండి. సో ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి గ్యారంటీగా నేర్చుకోవాలండి. ఓకే, నాట్ ఓన్లీ మ్యాథ్స్, ఆల్ సబ్జెక్ట్స్, అన్ని సబ్జెక్ట్ని కవర్ చేసుకుంటూ మనం అనేది ముందుకు వెళ్ళాలన్నమాట. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి గ్యారంటీగా మీరు చేసి తీరాలండి. ఇవి ఒక మీకు అంటే ఒక వే చూపిస్తాయి అన్నమాట, ఒక దారి చూపిస్తాయి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి. సో క్వశ్చన్ కూడా ఎలా వస్తుందా అని చెప్పేసి మీకు తెలుస్తుంది అనమాట. ఓకేనండి. సో ఈ మెన్సురేషన్ సంబంధించి ప్రీవియస్గా ఏవైనా క్వశ్చన్స్ ఇచ్చాడేంటో ఒకసారి చూద్దాం. ఓకే, కమ్ బ్యాక్. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దానన్నా. ద డయాగ్నల్ ఆఫ్ ఏ quadrilateral ఈజ్ 32 centimeters లాంగ్ and its two offsets are 6 centimeters and 10 centimeters long. The area of the quadrilateral is. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఒక చతుర్భుజం యొక్క వికర్ణము, వికర్ణం అన్నా కర్ణం అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. అది వికర్ణము 32 మీటర్ల పొడవు మరియు దాని ఆఫ్సెట్లు అంటే ఇక్కడ ఏమని ఇవ్వాలి సార్ అంటే లంబరేఖలు లేదా లంబాలు అని ఇవ్వాలి. ఓకేనా. ఆఫ్సెట్లు 6 మీటర్లు మరియు 10 మీటర్లు పొడవు ఉంటాయి. అయితే చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత అని చెప్పేసి అడిగాడు. ఇది 2022 ఎప్పుడు అడిగిందండి, ఆగస్టు 22వ తారీఖున అడిగినటువంటి షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా. సో చూడండి ఇక్కడ ఒకసారి ఇక్కడ నేను దీర్ఘ చతురస్రం బొమ్మ వేస్తాను. చతుర్భుజం అనాలి, చతురస్రం అనకూడదు, ఇది చతుర్భుజం. ఓకేనా. చతుర్భుజం, క్వాడ్రిలేటరల్, చతుర్భుజం. చతురస్రం అంటే స్క్వేర్ అయిపోతుంది. ఓకేనా. ఇది ఒక చతుర్భుజం. సో ఈ చతుర్భుజంకి ఒక కర్ణం పొడవు ఇచ్చాడు. దీన్ని కర్ణం అంటాము. ఎదురెదురు శీర్షాలను కలుపుతూ గీసే రేఖని కర్ణము అంటారు. ఓకేనా. ఈ కర్ణం మీదకి 2 లంబాలను గీశాడు. కర్ణాన్ని డీతో చూపిస్తాం. లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ కాబట్టి డీతో చూపిస్తాం. సో ఇది ఒక H1 అందాము, ఇంకా H2 అనుకుందాము. ఓకేనా. కర్ణం పొడవు ఇచ్చాడు, అదేవిధంగా దానిపై గీసినటువంటి లంబరేఖల యొక్క పొడవు ఇచ్చాడు. లంబరేఖలు అంటాం, ఆఫ్ సెట్స్ అంటాం. అయితే ఈ చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడు. చూడండి ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ట్రయాంగిల్, పైన కింద ఒక ట్రయాంగిల్ ఉంది. ట్రయాంగిల్ అంటే ఎవరు, త్రిభుజం. త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఓకేనా. ఇక్కడ బేస్ ఎవరు, డయాగ్నల్, హైట్ ఎవరు, H1 ప్లస్ కింద మరొకటి హాఫ్ బేస్ ఇంటూ ఓకేనా హైట్. సో దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ గివెన్ quadrilateral. ఓకే. సో వాట్ వీ టేకెన్ అవుట్, హాఫ్ డి అంటే రెండిట్లో కామన్గా ఎవరిని తీసుకోవచ్చు, హాఫ్ డి తీసిస్తే H1 ప్లస్ H2. ఓకేనా. సో దీన్ని ఎలా రాస్తాను సార్ అంటే చతుర్భుజం యొక్క ఓకేనా వైశాల్యానికి ఫార్ములా ఈక్వల్ టు వైశాల్యానికి ఓకేనా సూత్రం ఎలా ఉంటుంది సార్ అంటే డయాగ్నల్ లెంత్ బై 2 ఇంటూ హైట్ 1 ప్లస్ హైట్ 2 d/2 ఇంటూ H1 ప్లస్ H2. ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో డయాగ్నల్ లెంత్ ఎంత ఇచ్చాడమ్మా, 32 మీటర్స్. సో 32/2. హైట్ 1 ఏమి ఇచ్చాడు, 6, ఇదో 10, 6 ప్లస్ 10. ఓకేనా. సో 2 1 టైమ్స్ 2 16 టైమ్స్ 16 ఇంటూ 6 ప్లస్ 10 అగైన్ 16 జార్ 256. సో మీటర్స్లో ఉంది కాబట్టి ఏరియా కాబట్టి మీటర్ స్క్వేర్ లేదా స్క్వేర్ మీటర్స్ అనాలి. ఓకేనా. 256 మీటర్ స్క్వేర్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో మరి గుర్తుంచుకోండి, చతుర్భుజం యొక్క కర్ణము
కర్ణము మీద గీసినటువంటి లంబరేఖల పొడవులు హైట్స్ ఇచ్చినట్టయితే హైట్స్గా తీసుకుందాం. ఇక్కడ H1 H2గా తీసుకున్నాను. ఒకన డయాగ్నల్ ఇచ్చేసి ఒకన పెర్పెండిక్యులర్ హైట్స్ ఇస్తే మనకి ఏరియా ఫార్ములా ఏంటమ్మా, D/2 ఇంటూ H1 ప్లస్ H2. ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దామా. లుక్ ఎట్ దే. ఎస్, చూడండి ఎలా ఇచ్చాడు క్వశ్చన్. A triangle has sides of lengths 5 centimeters, 7 centimeters and 10 centimeters. Find the area of the triangle. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ యొక్క భుజాల పొడవులు ఇచ్చాడు, ఒక త్రిభుజం యొక్క భుజాల పొడవులు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు సార్ అంటే 5 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు. అయితే ఆ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుగొనండి అన్నాడు. సో భుజాల పొడవుల మీద ఆధారపడి త్రిభుజాలు 3 రకాలు. ఎలా చెప్పుకుంటాం త్రిభుజాల్ని? 3 భుజాల పొడవులు సమానంగా ఉంటే దాన్ని ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటారు. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటారు. 2 భుజాల పొడవులు సమానంగా ఉంటే 2 sides are equal, then it is called isosceles triangle. Isosceles triangle. Isosceles triangle. ఓకేనా. 2 sides ఈక్వల్గా ఉంటాయి. ఇఫ్ 3 sides are డిఫరెంట్ ఇన్ లెంత్, 3 sides కూడా లెన్స్లో డిఫరెంట్గా ఉంటే వాటిని మనం స్కేలాన్ ట్రయాంగిల్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. 3 sides అంటే 3 భుజాల పొడవులు సమానంగా ఉంటే సమబాహు త్రిభుజము అంటాము. 2 భుజాల పొడవులు మాత్రమే సమానంగా ఉంటే దాన్ని విషమబాహు త్రిభుజము సమద్విబాహు త్రిభుజము అంటారు. 3 భుజాల పొడవులు డిఫరెంట్గా ఉన్నాయనుకోండి, వేరువేరుగా ఉంటే దాన్ని మనం విషమబాహు త్రిభుజము అంటాము. అంటే ఇక్కడ ఇచ్చిన 3 భుజాల పొడవులు ఎలా ఉంటాయి సార్ అంటే 5 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు ఉన్నాయి. అయితే మరి స్కేలాన్ ట్రయాంగిల్ కదా అవుతుంది, ఇది విషమబాహు త్రిభుజం కదా అవుతుంది. మరి ఈ విషమబాహు త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఏంటి సార్ అంటే ఏరియా A ఈక్వల్ టు ద స్క్వేర్ రూట్ అండర్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. S మైనస్ C నేను క్యాపిటల్ ఏ రాశాను, మీరు స్మాల్ b స్మాల్ c రాసుకోవచ్చు. మరి అలా రాస్తాను ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ ఉండకూడదు. ఓకేనా. వెట్టేసి అయిపోతాయి, లేకపోతే S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. మరి ఈ ఫార్ములాని ఏమంటాం సార్ అంటే హెరాన్ ఫార్ములా అంటారు. ఎందుకు సార్ అంటే హెరాన్ అనేటువంటి ఒక మ్యాథమెటిషియన్ ఈ ఫార్ములాని ఇస్తాడు కాబట్టి ఈ ఫార్ములాని మనం హెరాన్ ఫార్ములా అంటాము. స్కేలాన్ ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములాని యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా. విషమబాహు త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుగొనడానికి ఉపయోగించేటువంటి ఫార్ములా ఇది. ఓకేనా. మరి ఏబిసిలు అంటే ఎవరు సార్ అంటే ఏ అంటే ఫస్ట్ భుజం పొడవు, బి అంటే రెండవ భుజం అంటే మొదటి భుజం పొడవు, రెండవ భుజం పొడవు, మూడవ భుజం పొడవుని సి అంటాము. మరి ఎస్ అంటే ఎవరు సార్ అంటే ఎస్ అంటే పెరిమీటర్లో సగము. పెరిమీటర్ అంటే ఇక్కడ ఏమంటున్నాము, చుట్టుకొలతలో సగము. అంటే చుట్టుకొలత అంటే ఎలా వస్తుంది, భుజము ప్లస్ భుజము ప్లస్ భుజము బై 2. ఓకేనా. భుజము ప్లస్ భుజము ప్లస్ భుజము బై 2 అంటే 3 భుజాల కొలతల్ని కలిపేయాలి. ఎవరెవరు ఇచ్చాడు, 5 ఇచ్చాడు, 7 ఇచ్చాడు. ఓకేనా. సో 5 ప్లస్ 7 ప్లస్ 10 బై 2. సో 22/2. 22/2 అంటే 11 అనమాట. సెమీ పెరిమీటర్ అంటాం. సెమీ పెరిమీటర్ అంటారు ఎస్ని. ఎందుకు సార్ అంటే పెరిమీటర్లో సగము, చుట్టుకొలతలో సగము. ఓకేనా. సో ఎస్ వాల్యూ ఎంత వచ్చింది, 11 వచ్చింది. ఏ ఎంత 5, బి ఎంత 7, సి ఎంత 10. సబ్స్టిట్యూట్ చేసేయండి అందులో. రూట్ అండర్ ఎస్ 11 ఇంటూ 11 మైనస్ 5. ఏ 5 అన్నాం కదా. 11 మైనస్ బి 7, 11 మైనస్ 10. ఓకేనా. సో ద స్క్వేర్ రూట్ అండర్ 11 ఇంటూ 11 మైనస్ 5 6, 11 మైనస్ 7 4, 11 మైనస్ 10 1. ఓకేనా. 1. సో దీంట్లో నేను ఏం చేస్తాను సార్ అంటే ఈ 4ని బయట తెచ్చేసుకుంటారు. 4 బయటకు వచ్చేస్తే ఏమవుతుందమ్మా, స్క్వేర్ రూట్లోనే ఉన్నటువంటి 4 బయటకు వచ్చేస్తే 2గా మారిపోతుంది. ఓకే. ఎందుకంటే 2 స్క్వేర్ కదా 4. సో 2 ఇంటూ
11 6 are 66. So 2 into 66 centimeter square. So this is the area. దీన్ని మనం ఏరియాగా తీసుకుంటాం. ఈ ఫార్ములాని ఇచ్చింది ఎవరు? హెరాన్. ఓకేనా? గుర్తుంచుకోవాలి, మరి తప్పదు, గుర్తుంచుకోవాలి. ప్రతి ఫార్ములా కూడా ఎలా వచ్చిందో మనం క్లాసెస్ చేసి ఉంచాం. ఓకేనా? సో వీలైతే ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, లుక్ ఎట్ దే. సో ఈ క్వశ్చన్ అనేది 2022లో గ్రూప్ 2లో ఆగస్ట్ 22న ఆఫ్టర్నూన్ సెషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ అన్న చూద్దాం. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ 4 units గ్రేటర్ దెన్ వన్ సైడ్, 8 units గ్రేటర్ దెన్ అదర్, then find the area of the triangle. సో మరి తెలుగులో కూడా ఒకసారి మాట్లాడేద్దాం. లంబకోణ త్రిభుజంలో హైపోటెన్యూస్ అంటే ఏంటి సార్ అంటే కర్ణము. కర్ణము ఒక వైపు కంటే అంటే ఒక భుజం పొడవు కంటే 4 యూనిట్లు మరియు మరో భుజము కంటే 8 యూనిట్లు ఎక్కువగా ఉన్నది. అయితే ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? చూసారా, ఇక్కడ ఎటువంటి మెజర్మెంట్స్ కూడా మీకు ఇవ్వకుండా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. సో ఈ క్వశ్చన్ బట్టి మీరు ఏం చేయాలి సార్ అంటే లంబకోణ త్రిభుజము అనగానే ఎప్పుడు కూడా నీకు గ్యారంటీగా పైథాగరస్ సిద్ధాంతం అనేది గుర్తుకు రావాలి. మరి పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్తుంది సార్ అంటే ఇప్పుడే మాట్లాడాం వేరే సమలో. ఇది కర్ణం అంటాను, దీన్ని భుజము బేస్ భూమి అంటాను, దీన్ని హైట్ అంటాను. ఓకేనా? సో కర్ణము మీద వర్గము మిగతా 2 భుజాల వర్గాల మొత్తానికి సమానము. ద స్క్వేర్ ఆఫ్ హైపో ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 sides అని చెప్పాలి. ఓకేనా? సో మరి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి సార్ అంటే చూడండి, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపో ఈజ్ 4 units గ్రేటర్ దెన్ ద వన్ సైడ్. ఒక భుజము పొడవు కంటే హైపో అనేది 4 యూనిట్లు ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ భుజాన్ని మనం ఎప్పుడు అనుకున్నట్టుగానే ఎక్స్ అంటాను. హైపో ఏమవుతుంది? ఎక్కువ కదా, ఎక్కువ కాబట్టి ఏం రాయాలి? x+4 రాయాలి. x+4 రాయాలి. హైపో అనేది ఒక భుజము కంటే 4 యూనిట్లు ఎక్కువగా ఉన్నది. ఓకేనా? సో తర్వాత ఏమన్నాడు? ఇంకొక భుజము కంటే 8 యూనిట్లు ఎక్కువగా ఉండాలి. దీనికంటే 8 యూనిట్లు ఎక్కువగా ఉండాలి. అంటే ఏం చేయాలి మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైపో అనేది ఒక 20 units ఉందనుకోండి, మరి ఇంకో భుజం కంటే 8 యూనిట్లు ఎక్కువ ఉందంటే 20లో 8 తీసేయాలి, అంటే 20లో 8 తీసేయాలి, అంటే 12 యూనిట్లు. అలాంటప్పుడు దీంట్లో 8 తీసేద్దాం. x+4 -8. సో దీన్ని ఎలా రాస్తాం సార్ అంటే x-4గా రాస్తూ ఉంటాం. అంటే -8 +4 కాబట్టి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ భుజము x అయ్యింది, ఈ కర్ణం ఏదైతే ఉందో x+4 అయ్యింది. ఓకేనా? మిగతా భుజం అనేది x-4 అయ్యింది. ఇప్పుడు పైథాగరస్ థియరం అప్లై చేసుకోవాలి. ఓకేనా? పైథాగరస్ థియరం అప్లై చేద్దాం. డి అంటే ఎవరున్నారు? x+4 హోల్ స్క్వేర్. ఓకేనా? x+4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు బి అంటే ఏమన్నాను? x² హెచ్ x-4 హోల్ స్క్వేర్. దీని అంతా కూడా దేనికోసము? x అనేటువంటి వాల్యూ మనకు తెలిస్తే ఈజీ అయిపోతుంది. లేదు సార్ కష్టంగా ఉంది అని మీరు అనిపించింది అనుకోండి, చూడండి ఒకసారి, అంటే ఇదే సమను వేరే రకంగా ఎలా చేసుకోవాలో. మీరు కర్ణాన్ని x అనుకోండి, దీనికంటే 4 ఎక్కువ కాబట్టి x-4, దీనికంటే 8 ఎక్కువ కాబట్టి x-8, దీనికంటే 4 ఎక్కువ కదా x-4. ఓకేనా? x-8 హోల్ స్క్వేర్ అలా అయినా తీసుకోండి, నో ప్రాబ్లం, ఎటువంటి ఇబ్బంది కూడా లేదనమాట. మీకు కష్టం అనిపిస్తే, ఇలా నేను చేసేది కష్టం అనిపిస్తే మరి ఇలాంటి సమస్య కొద్దిగా ఆల్జీబ్రికల్ టర్మ్స్ వాడుకోవాలి. a-b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉన్నట్టు ఇది చూడండి, a² + b², b అంటే ఇక్కడ 4 2 16, 2ab చూడండి ఇక్కడ రాయినా a+b హోల్ స్క్వేర్ ఫార్ములా, a+b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² + b² + 2ab
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab 2 4 ఆర్ 8 ఇంటూ ఎక్స్ 8x ఇదిగో అటువైపు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఓకేనా ఇదిగో మరలా ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16 మైనస్ 2ab ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ ఓకేనా 16 క్యాన్సిల్ అంటే ఇంకెవరు మిగిలారు సార్ అంటే ఇటువైపు 8x మిగిలింది అక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x మిగిలింది అది ఇటు తెచ్చేద్దాం 8x ప్లస్ 8x అవుతుంది దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ 8x ప్లస్ 8x 16x ఎక్స్ స్క్వేర్ కదా దీని ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ ఇంటూ ఎక్స్గా రాసి అందులో ఒక ఎక్స్కి ఇక్కడ ఒక ఎక్స్ క్యాన్సిల్ చేసేస్తున్నాను అలాంటప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 16 అవుతుంది ఎక్స్ ఎంత అవుతుంది 16 అవుతుంది 16 అని ఎవరిని అనుకున్నాం ఇదిగో ఎక్స్ ఇది 16 బేస్ని 16 అన్నాను మరి ఈ సైడ్ ఏమవుతుంది ఎక్స్ మైనస్ 4 అంటే 16 మైనస్ 4 అంటే 12 అవుతుంది సో నాకు బేస్ తెలిసిపోయింది హైట్ కూడా తెలిసిపోయింది కాబట్టి త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా హాఫ్ బేస్ ఇంటూ హైట్ సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ హాఫ్ బేస్ ఇంటూ హైట్ సో హాఫ్ ఇంటూ బేస్ 16 ఇంటూ హైట్ 12 2 1 times 2 6 times 16 6 are 96 సో యూనిట్స్ స్క్వేర్ యూనిట్స్ లేదా స్క్వేర్ యూనిట్స్ ఓకేనా మనకు నచ్చింది రాసుకోండి యూనిట్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ యూనిట్స్ సో 96 స్క్వేర్ యూనిట్స్ కొద్దిగా టఫ్గానే ఉంటుంది కానీ అంటే టఫ్ అంటే ఇంకే లేరన్న ఊహించుకోవడం ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్స్ రాయాలంటే మీకు రావాలి చిన్న చిన్నవైనా చేయగలగాలి లేదా పైథాగరస్ ట్రిప్లెట్స్ని ఊహించుకోవడమైనా మీకు రావాలి అర్థమైందా పైథాగరస్ ట్రిప్లెట్స్ కానీ కొన్ని మీరు గుర్తుంచుకున్నా చాలన్నమాట ఓకేనా సో ముందు ఈ సమ్ నోట్ చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఓకే లుక్ ఎట్ దే సో ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగాడు చూడండి 2022లోనే ఈవినింగ్ బ్యాచ్కి అడిగాడండి ఓకేనా సో చూద్దాం క్వశ్చన్ ఏంటో ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 centimeters then its surface area increased by 704 centimeters square. Use pi is 22/7, no problem. Find the radius of the sphere before the increase. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే ఒక స్పియర్ యొక్క ఓకేనా ఒక స్పియర్ యొక్క రేడియస్ని 2 centimeters పెంచడం వలన ఏమంటున్నాడమ్మా ఒక స్పియర్ యొక్క రేడియస్ని 2 centimeters ఇంక్రీజ్ చేయడం వలన దాని యొక్క సర్ఫేస్ ఏరియా 704 సెంటీమీటర్ స్క్వేర్ పెరిగింది అర్థమైందా అయితే పెంచక ముందు దాని యొక్క బిఫోర్ ఇంక్రీజ్ అంటే ఇంక్రీజ్ చేయకముందు ఆ స్పియర్ యొక్క రేడియస్ ఎంత తెలుగులో ఒకసారి చూద్దాం గోళం యొక్క వ్యాసార్థం 2 సెంటీమీటర్లు పెరిగితే దాని ఉపరితల వైశాల్యం 704 సెంటీమీటర్లు పెరుగుతుంది ఓకేనా సో పెరుగుదలకు ముందు గోళం యొక్క వ్యాసార్థాన్ని కనుగొనండి ఓకే లుక్ ఎట్ దే సో గోళానికి ఉన్నటువంటి వ్యాసార్థం ఒక r అందాం వ్యాసార్థం కాబట్టి rలోనే తీసుకుందాం పెంచిన తర్వాత ఎంత పెంచారు 2 సెంటీమీటర్స్ పెంచారు కదా అంటే ఏమైపోయింది r+2 అయిపోయింది ఓకేనా r+2 అయిపోయింది సో పెంచక ముందు r పెంచిన తర్వాత r+2 సో పెంచిన తర్వాత ఏమైంది దాని యొక్క సర్ఫేస్ ఏరియా 704 సెంటీమీటర్ స్క్వేర్ పెరిగింది అంటే ఏమైంది దీన్ని మనం ఈ రేడియస్ని యూజ్ చేసి సర్ఫేస్ ఏరియా తీసుకుందాము అదేవిధంగా ఈ రేడియస్ని యూజ్ చేసి సర్ఫేస్ ఏరియా తీసుకొని సో పెంచిన తర్వాత ఉన్నటువంటి సర్ఫేస్ ఏరియాలోంచి పెంచక ముందు ఉన్నటువంటి సర్ఫేస్ ఏరియాని మనము సబ్ట్రాక్షన్ చేసుకుంటే తీసేసిస్తే 704 అన్నమాట సో గోళం యొక్క ప్రక్కతల వైశాల్యానికి ఫార్ములా 4πr². అది మనకు తెలుసు ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ లాస్ట్గా సిఎస్సి లేదా టిఎస్సి అని ఓకేనా సో ఇక్కడ వాడదాం ఇక్కడ వాడుకుందాం 4πr². ఇక్కడ r అంటే ఎవరు r+2 పెంచిన తర్వాత గోళం యొక్క ప్రక్కతల వైశాల్యం దీని నుంచి ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలి పెంచక ముందు ఉన్నటువంటి గోళం యొక్క ప్రక్కతల వైశాల్యాన్ని సో ఈ ప్రక్కతల వైశాల్యం అంటే పెంచిన తర్వాత ప్రక్కతల వైశాల్యం నుంచి పెంచక ముందు ఉన్నటువంటి వైశాల్యాన్ని కానీ తీసిస్తే 704 రావాలి అంతే కదా సో ఇప్పుడు ఈ రెండిట్లో ఎవరు కామను ఇక్కడ 4π ఉంది ఇక్కడ 4π ఉంది కాబట్టి 4π కామను
మిగిలింది ఎవరు ఇక్కడైతే ఆర్ ప్లస్ 2 హోల్ స్క్వేరు, ఇంకా ఇక్కడ ఒక ఆర్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 704. ఆల్రెడీ ఇందా నేను చెప్పాను ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని ఉందా, ఇక్కడ రాస్తున్నాను ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని ఉందా, దాన్ని ఎలా రాయొచ్చు అన్నాను, ఒక్కసారి కలపాలి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేసుకోవాలి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేయాలి. ఓకే, ఈ 4 పైన అటువైపు పంపించేస్తానమ్మా, 4 పైన అటువైపు పంపించేస్తే ఇక్కడ ఇంటూ ఉన్నటువంటి 4 పై అటువైపు వెళ్తే బైగా మారిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాను ఒకసారి నేను కలుపుతున్నాను. ఓకేనా, సో ఇది ఏ ఇది బి అన్నాను, ఏ ఎవరు ఆర్ ప్లస్ 2కి ఆర్ని కలిపాను. ఇంకొకసారి ఏం చేస్తాను ఆర్ ప్లస్ 2లోంచి ఆర్ని తీసేస్తాను. ఓకేనా, ఆర్ ప్లస్ ఆర్ 2r ప్లస్ 2 ఇంటూ ఇదిగోండి ఆరు ఆరు క్యాన్సిల్, ఇక్కడ 2 మిగిలింది. ఓకేనా, ప్లస్ ఆరు మైనస్ ఆరు కాబట్టి క్యాన్సిల్. ఇది రాస్తారు 704/4 ఇంటూ పై అంటే 22/7. ఈ బై 7 కాస్తే ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. ఓకేనా, 22 1s 22 3s 66, ఇంకా 4 మిగులుతుంది 22 2s 4 1s 4 8s. ఓకేనా, 2r ప్లస్ 2 ఇంటూ 2 ఈక్వల్ టు 8 7s 56 అమ్మ. సో ఇప్పుడు ఎలా వచ్చిందండి 2r ప్లస్ 2 ఈక్వల్ టు 56/2, ఎందుకంటే ఇక్కడ ఇంటూ 2 ఉంది కాబట్టి పంపించేస్తాను. 2 1s 2 28 టైమ్స్. సో 2r ఈక్వల్ టు 28 మైనస్ 2 దట్ ఈక్వల్ టు 26. సో r ఈక్వల్ 2 rలు 26 అయితే 2 r's 26 అయితే 1 r ఈక్వల్ టు 26/2, 2 1s 2 13s. సో r ఈక్వల్ టు 13, r ఈక్వల్ టు 13 అనేది ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ పెద్ద సమ్మేమీ కాదు, బట్ మీరు ఆలోచించే విధానం అనేది ఇక్కడ డిఫరెంట్గా ఉండాలి. ఓకేనా, సో పెంచక ముందు ఉన్నటువంటి వైశాల్యము పెంచిన తర్వాత ఉన్నటువంటి వైశాల్యాన్ని చూసుకుంటే సో ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది సార్ అంటే 704 ఉంది. అంటే పెంచిన తర్వాత ఉన్నటువంటి వైశాల్యం నుంచి పెంచక ముందు ఉన్నటువంటి వైశాల్యాన్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే 704కి ఈక్వల్ చేస్తే మీకు ఆర్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ సమ్ ఏంటో చూద్దాం. ఓకే, లుక్ ఎట్ దే. సో ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ డీకి అడిగినటువంటి క్వశ్చనే, 2022లో అడిగినటువంటి క్వశ్చను. ఒకసారి చూద్దాం. ఏ క్యూబికల్ బ్లాక్ 12 centimeters by 24 centimeters by 30 centimeters is cut up into an exact number of identical cubes. The least possible number of such cubes is. ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకు సార్ అంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ప్రీవియస్గా చాలాసార్లు వచ్చాయి, చాలా ఎగ్జామ్స్లో వచ్చాయి. ఓకేనా, సో ఇక్కడ ఏమన్నాడో చూడండి ఒకసారి. ఒక క్యూబాయిడల్ బ్లాక్ ఉంది. క్యూబాయిడల్ బ్లాక్ అంటే ఓకేనా ఒక దీర్ఘఘనం ఆకారంలో ఒక బ్లాక్ ఉంది. దీని యొక్క మెజర్మెంట్స్ ఇచ్చాడు. దీని యొక్క మెజర్మెంట్స్ ఎలా ఇచ్చాడు సార్ అంటే ఓకేనా 12 centimeters by 24 centimeters by 30 centimeters. అంటే ఒకటి లెంత్ ఒకటి బ్రెత్ ఒకటి హైట్గా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా, సో దీంట్లో నుంచి చిన్న చిన్న బ్లాక్లు అంటే ఇక్కడ ఏమన్నాడంటే ఖచ్చితమైన సంఖ్యలలో ఒకేలాంటి గణాలుగా మార్చాడు. ఇది ఒక పెద్ద దీర్ఘఘనము, దీంట్లో చిన్న చిన్న గణాలు కట్ చేశాడు. సో కట్ చేసేటప్పుడు అటువంటి గణాలు అతి తక్కువ సంఖ్య ఎంత, అంత బాగా అంటే పెద్దగా ఉన్నటువంటి ఒక దీర్ఘఘనం నుంచి ఎగ్జాక్ట్గా కొన్ని గణాలను కట్ చేశాడు. సో అలాంటి గణాలు ఎన్ని కట్ చేయొచ్చు అని చెప్పేసి అడిగాడు ఇక్కడ మనకి. సో ఇలాంటి క్వశ్చన్స్లో ఏం చేయాలి సార్ అంటే మీకు గణాల సంఖ్య కావాలి అనుకునేటప్పుడు మరి ఆ గణం మనం ఏదైతే కట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ గణం యొక్క సో భుజం పొడవు తీసుకోవాలన్నమాట. ఆ భుజం పొడవు ఎలా వస్తుంది సార్ అంటే మనకి ఏవైతే మెజర్మెంట్స్ ఉన్నాయో ఈ మెజర్మెంట్స్ యొక్క గసాబా ఫైండ్ అవుట్ చేయాలి. గసాబా అంటే ఎస్ఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎవరెవరికి 12 24 30 ఇవన్నీ ఒకే టేబుల్లో ఎక్కడ పోతాయి, 6వ ఎక్కంలో పోతాయి. చూడండి 6 2ల 6 4ల 6 5ల 6 2s 6 4s 6 5s. సో ఎస్ఎఫ్ ఆఫ్ 12 24 30 6. అంటే మనం ఇప్పుడు కట్ చేయబోయేటువంటి ఘనం యొక్క భుజం పొడవు 6 సెంటీమీటర్లుగా తీసుకోవాలి.
ఓకేనా, ఇంత పెద్ద ఘనం నుంచి 6 సెంటీమీటర్ల భుజం పొడవు ఉన్నటువంటి ఘనాలను కట్ చేయాలి. ఎన్ని ఘనాలు వస్తాయంటే ఏం చెప్పాము ఇందాక ఆల్రెడీ. సో ఘనాల సంఖ్య ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఈక్వల్ టు ఏం చెప్పినామమ్మా, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. క్యూబాయిడ్ వాల్యూమ్ ఏమేమి తెలుసు, లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ అని తెలుసు. క్యూబ్ వాల్యూ ఏమేమి తెలుసు, ఏ క్యూబ్ అని తెలుసు. ఇక్కడ లెంత్ బ్రెత్ హైట్ ఏదైనా తీసుకోండి, ఇక్కడ ఎందుకంటే ఇంటూ కట్ చేస్తున్నాం. సో లెంత్ అనుకోండి, బ్రెత్ అనుకోండి, హైట్ అనుకోండి. సో 12 ఇంటూ 24 ఇంటూ 30 బై ఇక్కడ సైడ్ ఎలా వస్తుందమ్మా, 6 తీసుకోమన్నాం కదా. 6 ఇంటూ 6 ఇంటూ 6, 6 1 జార్ 6 5 జార్ 6 1 జార్ 6 4 జార్ 6 1 జార్ 6 2 జార్. చూసారా, 4 ఇంటూ 2 5 జార్ 10. సో 4 10 జార్ 40. సో 40 ఘనాలను మనం కట్ చేయొచ్చు అనమాట. సో ఒక పెద్ద దీర్ఘఘనం నుంచి చిన్న చిన్న ఘనాలు ఎన్ని కట్ చేస్తారనేటప్పుడు ఆ పెద్ద దీర్ఘఘనంకు ఉన్నటువంటి భుజాలు ఏవైతే ఉన్నాయో, అంటే లెంత్, ఇక్కడ దీర్ఘఘనం కదా, లెంత్ బ్రెత్ హైట్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎస్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి. ఎస్ఎఫ్ అంటే గసాబా ఫైండ్ అవుట్ చేయండి. ఆ గసాబా ఎంత వస్తుందో ఆ లెంత్లో మనం భుజాలను తీసుకోవాలి. ఎవరి కోసం, చిన్న చిన్న ఘనాల కోసం. ఓకేనా, అలాంటి ఘనాలు ఎన్ని కట్ అవుతాయి సార్ అంటే ఇచ్చినటువంటి ఓకేనా దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణము బై మనం తీసుకున్నటువంటి ఘనం యొక్క ఘన పరిమాణము, వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్. ఓకేనా, సో LBH బై ఏ క్యూబ్. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటారు వాల్యూస్ అనేవి. సో వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేసి నెంబర్స్ని బాగా కట్ చేసుకుంటే మీకు కావలసినటువంటి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.